హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాత్రి మిగిలిపోయిన అన్నంతో మంచి దోశ వేసుకుందామండి. రాత్రి మిగిలిపోయిన అన్నం ఒక కప్పు తీసుకోవాలండి. 2 కప్పులేమో ఉప్మా రవ్వ అండి, తెల్ల ఉప్మా రవ్వ. అలాగే 2 కప్పులు పెరుగు వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాం కదండి. వేసుకున్నాక కలపాలండి బాగాను. అలా కలిపి ఒక కప్పు వాటర్ కూడా పోయాలి. పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్నాక అది కూడా కలుపుకోవాలి బాగాను. అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఒక పావుగంట నానాలండి. అది నానితే చాలా రుచిగా ఉంటుంది అట్టు కూడాను. పావుగంట అయిపోయిందండి, బాగా నానింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోని ఇది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. అంతా ఒకసారి రుబ్బకూడదండి. కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగా 2-3 సార్లు అలా చేసుకోవాలి. వేసుకొని రుబ్బుకున్నాక మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకుందామండి. మొత్తం అంతా వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలండి. ఈ విధంగా రావాలి మనకి. పెనం బాగా కాగింది. కొద్దిగా ఆయిల్ వేసుకుని దోశ వేసుకుందాం. వేడి వేడి దోశ రెడీ. Thank you for watching.